హైదరాబాద్ లోని కోరంటి దవాఖానకు జ్వరం పట్టుకుంది. తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ఫేమస్ అయిన ఫీవర్ హాస్పిటల్ వైద్యుల కొరతతో కునారిల్లుతున్నది. గతేడాది కాంగ్రెస్ చేపట్టిన బదిలీలు రోగుల పాలిట శాపంగా మారింది. ఏడాదిగా ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉండడంతో అటు వైద్య విద్య ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ అంబర్పేటలోని కోరంటి దవాఖానా వైద్యుల కొరతతో కునారిల్లుతున్నది. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరాలతో పాటు వైరల్ ఫీవర్లు, ఫ్లూ, డయేరియా వంటి సీజనల్ వ్యాధుల చికిత్సకు ఈ హాస్పిటల్ పెట్టింది పేరు. కార్పొరేట్ దవాఖానాల్లో కూడా నయం కాని మొండి జ్వరాలు, సీజనల్ వ్యాధులకు ఇక్కడి చికిత్సతో చెక్ పడుతుంది అనేది రోగుల నమ్మకం. దీంతో కొన్ని దశాబ్దాలుగా జ్వరపీడితులకు ట్రీట్మెంట్ అందిస్తున్న కోరంటి దవాఖానా తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన పేదలకు ఆదరువుగా నిలిచింది. కానీ కాంగ్రెస్ పాలనలో గతేడాది చేపట్టిన వైద్యుల బదిలీలతో వైద్యుల కొరత ఏర్పడింది. మెరుగైన చికిత్స అందించే వైద్య నిపుణులు లేకపోవడం రోగులకు శాపంగా మారింది. ఫీవర్ హాస్పిటల్లో సాధారణంగా ఒక్కో యూనిట్కు ఒక్కో ప్రొఫెసర్, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు ఉండాలి. కానీ బదిలీలతో హాస్పిటల్లో ఉన్న ప్రొఫెసర్ పోస్టులన్నీ ఖాళీ అయ్యాయి. కొంతకాలం వరకు సూపరింటెండెంట్ కూడా లేకపోవడంతో ఆర్ఎంఓనే ఆ బాధ్యతలను నిర్వహించారు. ఇటీవలనే ఉస్మానియా దవాఖానా నుంచి డాక్టర్ రాజేందర్ ప్రసాద్ను సూపరింటెండెంట్గా నియమించారు. ఆయన ఇటు సూపరింటెండెంట్గా బాధ్యతలు నిర్వహిస్తూ మరోపక్క 2 యూనిట్లకు ప్రొఫెసర్గా వ్యవహరిస్తున్నారు. అటు దవాఖానాలో ఉన్న 3 యూనిట్లకు 3 ప్రొఫెసర్లు, 5 అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి. కానీ ప్రస్తుతం సూపరింటెండెంట్ మినహా మిగిలిన 2 యూనిట్లలో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో రోగులకు సీనియర్ రెసిడెంట్, పీజీలతో వైద్య సేవలు అందిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రస్తుతం ఉస్మానియా దవాఖానా నుంచి వచ్చిన 2 సీనియర్ రెసిడెంట్స్, గాంధీ నుంచి వచ్చిన 5 పీజీలు, 2 మెడికల్ ఆఫీసర్లే దవాఖానాకు దిక్కయ్యారు. కోరంటిలో చిన్నపిల్లల వైద్య నిపుణులకు సంబంధించి ఒక పోస్టు కొంతకాలంగా ఖాళీగానే ఉంది. దీంతో ఎవరైనా చిన్నపిల్లలు విషజ్వరాలకు గురై దవాఖానాకు వస్తే వారిని నీలోఫర్ దవాఖానాకు రిఫర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటు దవాఖానాలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వైరాలజీ ల్యాబ్లో ప్రొఫెసర్ పోస్ట్ ఖాళీగా ఉంది. దీంతో ఆ ల్యాబుల్లో జరిగే వైద్య పరీక్షల్ని పర్యవేక్షించే నాదుడే కరువయ్యాడు. దీంతో వైరాలజీ ల్యాబ్లో జరిగే వైద్య పరీక్షలకు విశ్వసనీయత కొరవడింది. అటు టీచింగ్ హాస్పిటల్ అయిన కోరంటిలో వైద్య విద్యను బోధించాల్సిన ప్రొఫెసర్లు లేకపోవడంతో ఇక్కడి మెడికల్ స్టూడెంట్స్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. వైద్యుల కొరత కారణంగా అటు రోగులకు విద్యా సేవలు అందకపోవడమే కాకుండా జూనియర్ డాక్టర్లకు మెరుగైన వైద్య విద్య అందడం లేదు. పైగా వైద్య విద్యార్థులపై పనిభారం కూడా పెరుగుతున్నట్లు తెలుస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో కోరంటి దవాఖానాను కార్పొరేట్కు ధీటుగా తీర్చిదిద్దారు. నూతనంగా వైరాలజీ ల్యాబ్, పీజీ హాస్టల్ భవనం, ఆధునిక హంగులతో లైబ్రరీ, పలు రకాల వైద్య పరీక్షలు జరిపేందుకు అవసరమైన పరికరాలు, తదితర సదుపాయాలు కల్పించారు. కానీ రేవంత్ సర్కార్ దవాఖానాలో గతేడాది చేపట్టిన వైద్యుల బదిలీలు రోగులకు శాపంగా మారింది. బదిలీ అయిన వారి పోస్టుల్ని భర్తీ చేయకపోవడంతో వైద్యుల కొరత ఏర్పడింది. దీంతో మెరుగైన చికిత్స అందించే డాక్టర్లు లేక రోగులు నరకం అనుభవిస్తున్నారు.